హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు. అయితే చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోయే స్నాక్స్ అండి. మనం ఎప్పుడు ఒకేలా కాకుండా స్వీట్ కార్న్ తోటి ఇలా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక స్వీట్ కార్న్ తీసేసుకొని, మన టూత్ పిక్స్ ఉంటాయి కదండి, వాటిని అన్నిటిని ఒక లేయర్ లేపేసేసి ఇలాగ టూత్ పిక్ తోటి మధ్యలోకి ఇలా గుచ్చినట్లయితే మనకు చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగ మొత్తం చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి మనకి ఇప్పుడు స్వీట్ కార్న్ సీజన్ కూడా కదా, ఇలాగ ఒకసారి ట్రై చేయండి. కొత్తగా మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాగ మొత్తం గుచ్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఆల్రెడీ మనము వేడి నీళ్ళని కాల్చుకుంటూ ఉంటున్నాం కదా, అందులోకి వీటిని వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దాని మీద కోటింగ్ కోసం ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసేసుకోవాలి. అలాగే కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే చాట్ మసాలా, అలాగే సాల్ట్ను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇవి కూడా ఉడికిపోయాయి కాబట్టి ఇందులోకి వేసేసుకొని మొత్తం ఇలాగా బాగా కోటింగ్ లాగా వేసేసుకోవాలి. ముందులో బాగా కలుపుకొని ఇప్పుడు లైట్గా కొంచెం వాటర్ చిలకరించుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న దాన్ని ఒక 10 to 15 మినిట్స్ అలానే ఉంచేయాలి. మనం వేసుకున్నటువంటి మసాలా మొత్తం వాటికి బాగా పడుతుంది కాబట్టి మనం 15 మినిట్స్ అలానే ఉంచేసుకొని ఆయిల్లోకి వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ నూనె దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి చిటపట అంటూ ఉంటాయి కదా, అప్పుడు మన మొహం మీద పడకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా కాలిపోయాయి కదా, మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు సాల్ట్ కన్నా తక్కువ ఉన్నట్లయితే పైన చిలకరించుకోండి. సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ అయితే కరెక్ట్ అని చెప్తాను. ఈ విధంగా కొత్తగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ బయట కరుంగ్ అంటూ లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.